మీ శివ. ఈరోజు మనం అండమాన్ నికోబార్ గురించి మాట్లాడదాం. ఇది మనకి దేవుడిచ్చిన వరం అనుకోవచ్చేమో, కానీ మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అండమాన్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి అన్ని న్యూస్ ఛానల్స్ అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ అనుకోకండి, కానీ ఏదైతే మనకి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని మేధావులు అయితే ఉన్నారో వాళ్ళంతా దాని మీద వీడియో చేస్తున్నారు. అసలు ఏంటి ఈ అండమాన్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా మీకు? ఇది యాక్చువల్గా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్. దీని పేరు గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్. ఇది యాక్చువల్గా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఈజ్ 81,000 కోట్ల రూపాయలు. దీంట్లో ఒకటి ఇస్తుంది. భారత ప్రభుత్వం ఏమో ఈ 81,000 రూపాయల కోట్లతో గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు చేపట్టాలని ట్రై చేస్తుంది. కానీ అపోజిషన్ పార్టీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ దీనికి అపోజ్ చేస్తున్నారు. ప్లస్ దీనికి తోడు మనకి ఎవరైతే సోకాల్డ్ పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళు కూడా అపోజ్ చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళందరి లక్ష్యం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎప్పుడైనా కానీ ఎన్నికలు జరగగానే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తారు? ఫారెన్ టూర్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ చిన్న విచిత్రం జరిగింది. ఆయన డైరెక్ట్గా నికోబార్కి వెళ్ళి అక్కడ ప్రకృతి పర్యావరణం, పక్షులు, తాబేళ్ళు, అక్కడ ఉన్నటువంటి కోరల్స్ వీటిని కాపాడాలి, వీటికి కాపాడడం కోసం, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కాపాడడం కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆయన డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మొత్తానికి వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ని ఆపేయాలి. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టుని చెప్పేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ దాదాపు 700 కిలోమీటర్ల పొడవున బర్మాలోని కోకో ఐలాండ్ తర్వాత ప్రారంభమయ్యేటువంటి అండమాన్ నికోబార్ ద్వీపుల సమూహం ఏదైతే ఉందో, మనకి దేవుడు ఇచ్చిన వరం ఏంటి తెలుసా? లాస్ట్గా ఉన్నటువంటి ఈ ద్వీపమే అండమాన్ నికోబార్. ఓకే, ఇప్పుడు ఈ అండమాన్ నికోబార్, గ్రేటర్ నికోబార్ యొక్క ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం మనం. ఈ గ్రేటర్ నికోబార్ నుంచి 40 నాటికల్ మైల్స్ వెళ్ళినట్టయితే మలక్కా స్ట్రైట్ వస్తుంది. ఓకే, మలక్కా జలసంధి. ఇప్పుడు అందరూ హార్మూజ్ జలసంధి గురించి మాట్లాడుతున్నారు కదా. హార్మూజ్ జలసంధి లాగానే ఇది కూడా చాలా తక్కువ వెడల్పుతో ఉన్నటువంటి ఒక చాలా ఇరుకైనటువంటి జలసంధి. ఇది అనేక దేశాలకు, చైనాకు సంబంధించి ఇదైతే 80%. ఇక్కడ చూడండి, మనం ఏదైతే హర్మూజ్ జలసంధి ద్వారా 80% మనం ఎట్లయితే తీసుకుంటున్నామో చమురు, అట్లా ఇది కూడా ఈ జలసంధి ద్వారా, మలక్కా స్ట్రైట్ ద్వారా 80% బిజినెస్ అనేది చైనా వాడు చేస్తున్నారు. అదేవిధంగా ఏడాదికి ఒకటి కాదు, $2 కాదండి, 312 అంటే $312 బిలియన్ విలువైనటువంటి చమురు సరుకులు దీని మీద వెళ్తూ ఉంటాయి. చైనాకి సంబంధించినటువంటి మొత్తము 35 ట్రిలియన్ డాలర్ల బిజినెస్ ఏదైతే ఉందో దానిలో అత్యధికంగా ఈ మల్కా సైడ్ నుంచే వెళ్తుంది. వీళ్ళు ఏదన్నా యూరోప్ కంట్రీస్కి ఏదన్నా సరుకులు పంపించాలన్నా, లేదంటే గల్ఫ్ కంట్రీస్ రీజన్ నుంచి కానీ ఏది తీసుకోవాలన్నా కానీ ఈ మల్కా సైట్ మీదుగానే వాళ్ళు ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం నిర్మిస్తుంది. ఎందుకు? అసలు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి అటు సింగపూరు, ఇటు పోర్ట్ క్లాంగ్, అదేవిధంగా కొలంబో, ఈ 3 సమాన దూరంలో ఉన్నాయి. ఓకే, అంటే అటు కొలంబో, ఇటు క్లాంగ్, ఏదైతే ఇండోనేషియాలో ఉన్నటువంటి క్లాంగ్ కావచ్చు, అదేవిధంగా సింగపూర్ పోర్టు, ఈ 3ంటికి, కొలంబో అంటే తెలుసు కదా మీకు, శ్రీలంకలో, ఈ 3ంటికి ఇది సమాన దూరంలో ఉంది. అంతేకాకుండా మలక్కా స్ట్రైట్ నుంచి దాటి హిందూ మహాసముద్రం ప్రవేశించే సమయంలో ఉన్నటువంటి 6th డిగ్రీ ఛానల్ నేరుగా ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు పొజిషన్లో ఉంటుంది ఇది. కాబట్టి ఇంత రక్షణ పరంగా ఇంత కీలకమైనటువంటి ప్రాంతంలో మనం భారత ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టును చేపట్టింది. అయితే దాన్ని సమర్థించాల్సింది పోయి వీళ్ళంతా సోకాల్డ్ పర్యావరణ శాస్త్రవేత్తలు, సోకాల్డ్ పర్యావరణ ప్రేమికులు, ముఖ్యంగా శాస్త్రవేత్తలు బాగానే ఉన్నారు, ప్రేమికులు దీన్ని అపోజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎప్పుడో స్టార్ట్ కావాల్సిందండి, కానీ దీన్ని అలాగే జరుపుతూ దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నారు.
ఈ విషయంలో చైనా ఎక్కడికైనా పోతుంది. దీన్ని ఆపడానికి ఎంత దూరం అయిపోద్ది, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టిద్ది. ఓకే, మనందరం ఈ విషయంలో ఇండియన్స్గా మనందరం గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాలి. మనం ఒక 20-30 ఏళ్ళ తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్కి ఏమి ఇవ్వగలమండి? మన దేశం అనేది సంరక్షణకు ఉందా లేదా, ఆ పొజిషన్లో ఇస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. ఆల్రెడీ ప్రీవియస్లో జరిగిన తప్పిదాల వల్లనే స్ట్రింగ్ ఆఫ్ పల్స్ అని చెప్పేసి చైనా మన చుట్టూ హారంలాగా వాడు స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితి మనం మళ్ళీ ఫ్యూచర్లో ఇవ్వకుండా మనం ముందుగానే ఇక్కడ గ్రేట్ నికోబార్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మన పోర్ట్లు అన్నీ కట్టితే కనుక అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మొట్టమొదటి అక్కడ ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని ఏర్పాటు చేస్తారు. అంటే మన దేశానికి సంబంధించినటువంటి అనేక వస్తువుల్ని మనం కొలంబో నుంచో విదేశీ పోర్ట్ నుంచో పంపాల్సి వస్తుంది. ఇంకా అవసరం ఉండకుండా ముందు ట్రాన్స్పోర్ట్ షిప్మెంట్ కానీ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా గ్రేటర్ నికోబార్లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసా? ఓన్లీ మన ప్యాసింజర్ ప్లేన్స్ దిగటానికే కాదు, పెద్ద పెద్ద యుద్ధ విమానాలు అన్నీ దిగటానికి కూడా. ఎందుకంటే మనకు తెలుసు ఫ్యూచర్లో ఎవరితో యుద్ధాలు వస్తాయో తెలియదు. మనకి ఇమీడియట్గా అక్కడ మన ప్లేన్స్ అన్ని ల్యాండ్ అయ్యి రీఫ్యూలింగ్ అయ్యి రెడీ టు అటాక్ అనే పొజిషన్లో మనం తయారు చేసుకోవాలి. కాబట్టి భవిష్యత్తులో చైనాతో ఏదైనా ఘర్షణ వచ్చినా, మలక్కా సైట్ యొక్క స్వతంత్రాన్ని కాపాడాలన్నా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఏ రకంగానైతే ఇరాన్ తన ప్రయోజనాలు కాపాడుకుంటుందో అలా చేయాలన్నా కూడా మనకి ఈ ఇంటర్నేషనల్ పోర్ట్ కావాలి. ఎందుకంటే అమెరికా ఎంత పెద్ద దేశమో మనకు తెలుసు, ఎంత పవర్ఫుల్ దేశమో తెలుసు. కానీ ఇంత కంపేర్ విత్ అమెరికా, ఇరాన్ ఈజ్ నథింగ్. అంత తక్కువ దేశము అమెరికా నిలబెట్టేసిందండి. అమెరికా ఏం చేయలేకపోతుంది అంటే ఎట్లంటే ఆ కోపంలో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ట్రంప్ గారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. అంత పరిస్థితి దిగజార్చింది అమెరికాని ఇరాన్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకి జియోగ్రాఫికల్గా అడ్వాంటేజ్ ఉండాలి. అలాంటి ఉన్న లొకేషన్స్ మనం విడిచిపెట్టకూడదు. ఇప్పుడు వాటిని డెవలప్ చేసి మన కార్డ్స్గా మన దగ్గర ఉంచిపెట్టుకోవాలి. అప్పుడే ఎదురు శత్రువు అనేవాడు వాడి బలహీనతమే కొట్టాలి మనం. అలాంటప్పుడే మనం ఏదైనా వాడిని అడ్డుకట్ట వేయగలం. దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకులు, పర్యావరణవాదులు కూడా ఈ వెస్ట్రన్ అండ్ చైనీస్ ప్రాపగండాలో అంతర్భాగం తెలుసో తెలియకో అవుతున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. యాక్చువల్గా మన రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఇంటర్నల్గా ఎన్నైనా కొట్టుకోండి, బట్ దేశ హితం వచ్చేసరికి అందరూ యూనిటీగా ఉండాలి. ఎప్పుడు చూసినా ఒకడి మీద ఒకటి బురజల్లుకోవడం ఓకే, మేము సహిస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి. కానీ దేశ రక్షణ విషయం వచ్చేసరికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా. చైనా యొక్క ఆధిపత్యము హిందూ మహాసముద్రంలో కొనసాగాలంటే కోకో ద్వీపము, చిట్టగాంగ్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్టగాంగ్, అదేవిధంగా బర్మాలో ఉన్నటువంటి కోకో ఐలాండ్, ఆ తర్వాత ఇటు శ్రీలంకలో హంబంతోడ, అటు జిబూటీలో ఉన్నటువంటి చైనీస్, ఇది ఆ తర్వాత గాద్వార్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పోర్టు, ఈ మొత్తము భారతదేశం చుట్టూ ఒక ముత్యాల మాల లాంటి ఉరితాడును చుట్టాలనుకుంటే చైనీస్ ప్రయత్నాన్ని విఫలం చేయాలన్నట్టయితే మన ప్రభుత్వం కూడా నికోబార్ను డెవలప్ చేయాలి ఖచ్చితంగా. జపాన్, అమెరికాలతో కలిసి హిందూ మహాసముద్ర సాగర జలాలను, పసిఫిక్ సాగర జలాల రక్షణ విషయంలో పనిచేస్తుంది. ఒమాన్లో ఉన్నటువంటి డుక్కమ్ ఎయిర్పోర్ట్ని, ఇండోనేషియాలో ఉన్నటువంటి సబంగ్ ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా సెషల్లో ఒక నౌకా స్థావరాన్ని మనం ఏర్పాటు చేసుకుని చైనా యొక్క దుందుడుగు దుస్సాహసం ఏదైనా పాల్గొన్నట్లయితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంత చేస్తున్నాం, కానీ మనకు దగ్గరలో ఉన్నటువంటి నికోబార్ దీవులను మాత్రం మనం డెవలప్ చేయడానికి ఇన్ని అడ్డంకులు వస్తున్నాయంటే అది వేరే దేశంలో మనం ఏదైతే ప్రాజెక్ట్ అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అనేది మన అండర్లో ఉన్నటువంటి ఒక ఐలాండ్లో పెట్టడానికి ఎంత విషయం ప్రాబ్లం అవుతుందంటే మీరు అందరూ గమనించాలి.